భరత్, ఏంటి కేసీఆర్ అసెంబ్లీకి రాబోతున్నారు, ఎలా ఉండే అవకాశం ఉంది? అంటే కేసీఆర్ అసెంబ్లీకి రావడం కూడా ఒక వార్త అయిపోయింది. అంటే మన మీడియా వార్త క్యారీ చేయడం అయిపోయింది. నార్మల్ గా ప్రతిపక్ష నేత ముఖ్యమంత్రి అసెంబ్లీకి రావడం కామన్ ఫినామినా టిల్ లాస్ట్ 10 years. అంటే మీరు చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి ఆ సమయంలో అసెంబ్లీ ఎంత రసవత్తరంగా, అంటే అప్పుడు ఇంత సోషల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ఈ విధంగా డెవలప్ కాలేదు. ఇప్పటికీ మీరు రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు మధ్య జరిగిన కన్వర్జేషన్ ఇప్పటికి కూడా మీరు యూట్యూబ్ లో కానీ ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో పెడితే లక్షల్లో వ్యూస్ వస్తాయి. అంటే ప్రజలు ఏం కోరుకుంటారంటే ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత మధ్య శాసనసభలో అర్థవంతమైన చర్చ జరగాలి అని కోరుకుంటారు కదా. కోరుకోవడం సహజమే కదా, అది అసెంబ్లీలో అయినా పార్లమెంట్లో అయినా. దాన్ని బట్టి ప్రజలు నిర్ణయిస్తారు ఓటు ఎవరికి వేయాలి ఏంటి అన్నది. కానీ దురదృష్టవశాత్తు మన దగ్గర అటువంటి సిచ్యువేషన్ లేకుండా పోయింది. అంటే ఇప్పుడు ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రావడం అన్నదే ఒక వార్త. అసెంబ్లీకి రావడం అన్నది డ్యూటీ. ప్రతి శాసనసభ్యుడు అసెంబ్లీకి రావాలి. అందుకోసమేది కదా ప్రజలు గెలిపించింది. అది ప్రతిపక్ష నేత కేసీఆర్ అయినా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా, మంత్రులైనా, సాధారణ శాసనసభ్యులైనా ప్రజా సమస్యలు చెప్పాలి. ఎమ్మెల్యేలు అయితే వాళ్ళ నియోజకవర్గాల సమస్యలు, ప్రతిపక్ష నేత అయితే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తప్పులు చేస్తుందో వాటిని ఎత్తి చూపాలి. అందుకు పర్ఫెక్ట్ వేదిక ఏంటి? ఇప్పుడు మీరు నేను జీ తెలుగు న్యూస్ లేకపోతే ఇంకేదో ఛానల్ చర్చ పెడితే ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత ఇద్దరు చర్చకు రమ్మంటే రారు కదా. కానీ ఇక్కడ రాజ్యాంగ పరంగా ఒక లెజిస్లేటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ మూడింటికి ఎవరి బాధ్యతలు వాళ్ళకి ఇచ్చారు. చట్టాలు చేసే అధికారం, ప్రజా సమస్యలు చర్చించే అధికారం ఇచ్చారు. కానీ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ కేసీఆర్ అసెంబ్లీకి రావడం అన్నదే పెద్ద వార్త అయిపోయింది. కానీ ఇప్పుడు ఆయన ఏ రోజు వస్తున్నారు? రేపు వస్తున్నారు అసెంబ్లీ. రేపు ఏముంటుంది అసెంబ్లీలో? గవర్నర్ ప్రసంగం చేస్తారు, తర్వాత వాయిదా పడుతుంది. ఇంకా వేరే ఎజెండా ఏమి ఉండదు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు పార్లమెంట్లో అయితే రాష్ట్రపతి ప్రసంగం చేస్తారు, అది కన్వెన్షన్, అది సంప్రదాయం. అసెంబ్లీలో అయితే గవర్నర్ ప్రసంగం చేస్తారు. కానీ ఆ సంప్రదాయాన్ని గతంలో తమిళిసై సౌందరరాజన్, కేసీఆర్ మధ్య గొడవ జరిగినప్పుడు దాన్ని పాటించలేదు, అది వేరే విషయం. సో ఇప్పుడు కేసీఆర్ రేపు అసెంబ్లీకి వస్తారు, గవర్నర్ ప్రసంగం వింటారు. గవర్నర్ ప్రసంగం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు అందరూ కలిసి కామన్ గా అందరికీ ఉంటుంది, విన్న తర్వాత వెళ్ళిపోతారు. లేదా లాస్ట్ టైం వచ్చింది ఏ రోజు? బడ్జెట్ రోజు. బట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు ఇంకా వేరే ఎజెండా ఉండదు, జస్ట్ బడ్జెట్ వింటారు, ఆ తర్వాత సభ వాయిదా పడిపోతుంది. సో మాట్లాడే అవకాశం ఉండదు. కేసీఆర్ నుంచి ప్రజలు ఏం కోరుకుంటారంటే అసెంబ్లీలో మా తరపున ప్రశ్నించండి, మీరు ఏదైతే 6 గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ అమలు చేయట్లేదని చెప్తున్నారో వాటిని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించండి అని ప్రజలు కోరుకుంటారు కదా. కానీ ఆయన ఆ పని చేసే పరిస్థితి మనకు కనిపించట్లేదు. కేవలం గవర్నర్ ప్రసంగమో, బడ్జెట్ రోజు ఒక రోజు అసెంబ్లీకి వచ్చి వెళ్ళిపోతారు. సో కాంగ్రెస్ పార్టీ అన్నట్టు సేమ్ అక్కడ ఆంధ్రప్రదేశ్ లో జగన్ కూడా అదే ఫాలో అవుతున్నారు. మన గవర్నర్ ప్రసంగం రోజు వచ్చారు, సంతకం పెట్టుకున్నారు, వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ ఏదో కేసీఆర్ మీద అనర్హత వేటు వేస్తారని కాదు, అక్కడ ఆంధ్రప్రదేశ్ లో లీక్ ఇచ్చారు. 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు వచ్చే అవకాశం ఉంది, పులివెందుల బై ఎలక్షన్ వస్తుందని చెప్పారు. సంతకం పెట్టుకుంటారు, అటెండ్ అయినారు. కాబట్టి అంటే ఒక రూల్ ఉంది ఏంటంటే అసెంబ్లీకి సంబంధించిన రూల్లో 60 రోజులు గనక సభ్యుడు అసెంబ్లీకి హాజరు కాకపోతే అతని మీద, అంటే సరైన కారణం చూపకపోతే, ఇప్పుడు సివియర్లీ ఇల్ హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాడు అనుకోండి, వచ్చేందుకు అవకాశం ఉండదు కదా. సరైన కారణం లేకుండా కంటిన్యూస్ గా 60 days గనక ఆబ్సెంట్ ఉంటే ఆ సభ్యుడి మీద అనర్హత వేటు వేసే అధికారం స్పీకర్కు ఉంటుంది. 60 రోజులు అసెంబ్లీ సంవత్సరం మొత్తం జరిగినా జరగదు, అది వేరే విషయం. కంటిన్యూస్ గా 60 days. ఇప్పుడు ఇంతకుముందు అసెంబ్లీ సమావేశాలంటే కనీసం 50-60 రోజులు ఉండేవి. కేసీఆర్ సమయంలోనే చాలా తగ్గింది అసెంబ్లీ సమావేశాలు. సంవత్సరానికి 30 సార్లు, 6 నెలలకోసారి పెట్టారు. 3 సార్లు జరిగేవి నార్మల్ గా. ఆ 6 నెలల కోసం కూడా 6 నెలలకోసారి కూడా ఎందుకు పెట్టారు? ఇట్స్
ఏమంటారు కాన్స్టిట్యూషనల్ మాండేట్, కాన్స్టిట్యూషన్ ప్రకారం 6 నెలలకోసారి ఏం పెట్టాలంటే 6 నెలలకోసారి ఖచ్చితంగా అసెంబ్లీ పెట్టాలి. పెట్టకపోతే రాష్ట్రపతి పాలన పెట్టొచ్చు. ఉత్తరాఖండ్ లో 6 నెలల పాటు అసెంబ్లీ సమావేశం కాలేదని అక్కడ అసెంబ్లీనే రద్దు పరిచిన పరిస్థితి ఉంది. ఓకే. సో అది కేసీఆర్ సమయంలో చాలా తక్కువ రోజులు అసెంబ్లీ సెషన్స్ నిర్వహించారు. ఇప్పుడు వీళ్ళు అసెంబ్లీ సెషన్స్ పర్లేదు, శీతాకాలం తర్వాత బడ్జెట్ సమావేశాలు అంటే ఫిబ్రవరి మార్చు తర్వాత వర్షాకాల సమావేశాలు 3 సమావేశాలు నిర్వహిస్తున్నారు. సో ఇప్పుడు కేసీఆర్ అటెండ్ అవ్వడమే పెద్ద విషయం లాగా దాని గురించి చర్చించేలాగా అయిపోయింది. అంటే కేసీఆర్ ఎంట్రీతో అసెంబ్లీ సమావేశాలు ఎలా ఉండబోతున్నాయి అందరికీ ఒక అంటే నేను చెప్పినట్టయితే ఏం తేడా ఉండదు స్పందన. ఆయన ఎందుకంటే కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆయన మాట్లాడరు. అసెంబ్లీ ఇప్పుడు రేపు గవర్నర్ స్పీచ్ తర్వాత కావస్తే మీడియా పాయింట్కి వచ్చి కేసీఆర్ మాట్లాడతారేమో. లాస్ట్ టైం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మల్లుబట్టి విక్రమార్క ప్రవేశపెట్టినప్పుడు మీడియా పాయింట్కి వచ్చి కేసీఆర్ మాట్లాడి వెళ్ళిపోయారు అంతే. సో అసెంబ్లీ లోపల మాట్లాడాలని ఏదైతే కోరుకుంటున్నారో అది జరగదు. ఓకే. మనం మాట్లాడదాం ఇదే విషయం మీద.